హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టేస్టీ అండ్ హెల్దీ రాగి దోశ ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే ఈ వీడియోలో చూపిపోతున్నాను. సో ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? రాగి రవ్వ దోశకు మనం ముందుగా రాగి పిండి చూడండి 1 గ్లాస్, 2 గ్లాస్ అండ్ ఉప్మా రవ్వ అంటే గోధుమ రవ్వ 2 గ్లాస్, 1 గ్లాస్. ఇందులో టేస్ట్కి సరిపడంత సాల్ట్, పెరుగు 1/2 కప్ అన్నమాట. ఈ మిశ్రమం నానేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. రాగి పిండి ఉండలు కట్టడమా. ఇలా మిక్స్ చేసుకొని ఎంతసేపు ఉంచుకోవాలమో 10 నిమిషాలు, 10 మినిట్స్ ఇలానే మిక్స్ చేసుకున్న తర్వాత ఉంచుకోవాలి. అంటే నానబెట్టుకోవాలన్నమాట. రవ్వ అనేది కాస్త నానుతుంది. గోధుమ రవ్వ అనేది చాలా నానినప్పుడు మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది, ఇంకా మెత్తగా అవుతుంది. సో 10 మినిట్స్ అలా నానబెట్టుకుందాము. ఒక 10 నుంచి 15 నిమిషాల తర్వాత చూడండి, గోధుమ రవ్వ అనేది చాలా వరకు నాని ఉంటుంది. అందువల్ల మనకు ఇందాకటి కన్నా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. చూడండి, ఇందులో అయితే మనము టేస్ట్కి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చాలా హెల్దీ కూడా, ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో అయితే. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకోవాలి. దోశ పోసుకొని పెనం అనమాట, నార్మల్ దోశలాగే ఇంకా పోసుకొని తినేయడమే ఫ్రెండ్స్. దీనికైతే కాంబినేషన్ మేము రెడ్ చట్నీ వేసాము, అంటే ఎర్రగడ్డల చట్నీ. రాగి దోశ అనేది నార్మల్గా రాగి పిండి అనేది మనకు హెల్త్కి చాలా మంచిది. ఇంకా రాగి దోశ అన్నప్పుడు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తినేసేయచ్చు. సో వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి రాగి సంగటి లేదా రాగి దోశ అనేది, హెల్త్కి చాలా మంచిది. ఇంకంతే ఫ్రెండ్స్, నార్మల్గా మనం దోశ పోసుకున్నట్టు పోసేసుకోవాలి. కలర్ చూసి మీరు అనుకోకండి, రాగి పిండి అనేది కలర్ అనేది ఇలానే ఉంటుంది, బట్ హెల్త్కి అయితే చాలా మంచిది. సో వీక్లీ వన్స్ అయితే ట్రై చేయండి ఖచ్చితంగా. అంతే ఫ్రెండ్స్, మన రాగి దోశ రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఫైనల్గా ఇంకో టేస్ట్ రెసిపీ అయితే చూపిపోతున్నాను. అదేంటంటే ఫ్రెండ్స్, ఎవరైనా కొంతమందికి తీపుగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా, మా ఉదయంలాగా. సో అలాంటి వాళ్ళకి కొద్దిగా బెల్లం పొడి అయితే వేసుకోండి. నేనైతే జాగిరి యాడ్ చేస్తున్నాను, మీరైతే బెల్లం అలాంటిది దంచుకొని వేసేసుకోండి. ఒకప్పుడు మా అమ్మమ్మ ఫేవరెట్ ఫ్రెండ్స్. ఏంటి అన్నీ అమ్మమ్మ ఫేవరెట్ అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, అమ్మమ్మ ఫేవరెట్ అంటే అవన్నీ హెల్దీయే అని నా మీనింగ్ అనమాట. సో ఎవరైనా తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇలా అయితే చేసుకోండి. అంతే, మన రాగి దోశ, తీపి దోశ రెడీ అయిపోయినట్లే. ఇది ఇంకా టేస్ట్ బ్రహ్మాండంగా, ఇది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందంట. బట్ అందరికీ కాదు, ఎవరైతే స్వీట్ని ఎక్కువగా తినాలని ఇష్టపడతారో వాళ్ళకి మాత్రమే. సో నా లాంటి వాళ్ళకి మాత్రం ముందు చెప్పాను కదా, ఆ దోశ బెటర్. ఇలాంటివన్నీ అనవసరంగా ట్రై చేయకండి. అవును, నాలాంటి వాళ్ళు ఎవరు తింటారు ఇలాంటివి? అది తింటే అసలు మర్చిపోతారా? నాకు ఎట్టా నచ్చదమ్మా. అసలు టేస్ట్ ఎంత బాగుంటుంది.
నీకేం తెలుసు కారం తినేదని. కారం ఉన్నంత ఇదిగా స్వీట్ అనేది అంతగా ఉండదు. అంతే ఫ్రెండ్స్, మన రాగి దోశ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా చాలా టేస్ట్గా ఉన్నది అనే దానికన్నా కలర్ మాత్రమే ఇలా ఉంటుంది, బట్ హెల్దీ కూడాను. ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్ బాయ్.